హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూరని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో అయితే ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నానండి. వీటినైతే ఇలా ఘాట్లు పెట్టుకొని తొడుములు అనేవి అయితే నేను సగానికి కట్ చేసుకున్నానండి. అలా అయితే గుత్తి వంకాయ కూరకు అనేది బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు నీళ్ళల్లో 2 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసి వంకాయలు అనేవి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా నీట్గా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే మనకి వంకాయలు నల్లగా అవ్వకుండా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మసాలా పేస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది చూడండి. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొబ్బరి ముక్క అయితే కొంచెం తీసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే వీడియోలో చూపిస్తున్నంత కొబ్బరి ముక్క అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ లవంగాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 యాలకులు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఈ విధంగా ఇవేమీ నేనైతే ఫ్రై చేయలేదు. ఇవేంటంటే కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఈ విధంగా కొంచెం మిక్సీ అయ్యాక ఇందులోని తగినంత కారం, మీరు ఎంత తినాలనుకుంటే అంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు అయితే ఈ మసాలా పేస్ట్లోనే వేసి మనమైతే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అయితే గుత్తి వంకాయలోకి మసాలా పేస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఒక 2.5 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో మనకి వంకాయలు అనేవి ఫ్రై అవ్వడానికి ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీలో కొంచెం తగ్గించి వేసుకుంటే అది ఇది సరిపోతుంది అన్నమాట. ఇలా అయితే కొంచెం ఆయిల్ వేడెక్కాక వంకాయలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తూ ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు అనేవి మూత పెట్టుకుంటే మనకి ఇవి నల్ల వంకాయలు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా వంకాయలన్నీ ఆయిల్ హీట్ అయ్యాక వేసుకొని అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం మగ్గితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలు అనేవి ఈ కర్రీ ఏంటంటే సింపుల్ ప్రాసెస్లో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. గుత్తి వంకాయ కర్రీ అనేది ఏమాత్రం ఆర్భాటం లేకుండా సింపుల్గా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వంకాయలు అయితే చక్కగా మగ్గుతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి బాగా మగ్గాక కొద్దిగా ఫ్రై అవుతూ మగ్గాక ఇవి ఏంటంటే తీసి ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో, ఇందులో ఏంటంటే మనకు ఆయిల్ వేసాం కాబట్టి ఇది మ్యాక్సిమం అయితే అబ్జర్వ్ చేసుకుంటుందండి వంకాయలు అనేవి. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ వేయించడానికి ఎక్కువగా ఆయిల్ కాకుండా తగినంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లేదంటే ఆయిల్ అనేది ఎక్కువైపోతుంది. చూడండి, వంకాయలు అయితే ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు అయితే వేసుకున్నానండి. కారం మీకు ఇంకా కావాలంటే పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఒక టొమాటో అయితే చిన్న సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకుంటానండి. ఇదైతే టమాటా అనేది నేను మసాలా పేస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు, కానీ అలా అస్సలు బాగుండదు అనమాట. ఇలా మనం తాలింపులో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి టమాటా అనేది పచ్చివాసన లేకుండా ఉండి మనకి గుత్తి వంకాయ టేస్ట్ అనేది మసాలా పేస్ట్ని అన్నిటినీ ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. చూడండి, టొమాటో అయితే ఫ్రై అవుతూ అది కూడా మగ్గిపోయిందండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసి ఆయిల్ బయటకు వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, బాగా ఈ మసాలా పేస్ట్ అనేది బాగా కలిపి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే మనకి మసాలా పేస్ట్ అంటే పచ్చివాసన లేకుండా అయితే ఫ్రై అవుతుందన్నమాట. చూడండి, ఇలా బాగా కలుపుకొని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో అయితే మంచిగా మసాలా పేస్ట్ అనేది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి.
చూడండి పేస్ట్ అనేది ఎంత చక్కగా ఫ్రై అయిందో. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మనకి వంకాయలు అనేవి చెదిరిపోకుండా అటు ఇటు కలుపుతూ మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 70% వంకాయ ఉడికితే సరిపోతుందండి. ఎక్కువగా అయితే ఉడికిపోనివ్వకూడదు. చూడండి వంకాయలు అనేవి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇంక ఈ మసాలా పేస్ట్ బాగా ఆయిల్ వచ్చేలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వంకాయలు వేసాం కాబట్టి ఇందులో ఉన్న ఆయిల్ కూడా మనకి కర్రీలో యాడ్ అవుతుందండి. టేస్ట్ అయితే సరిగ్గా చక్కగా మనకు ఆయిల్ సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ పట్టగా ఉన్న మసాలా వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వంకాయలు వేసాక ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకోవాలండి. వంకాయలు చెదిరిపోకుండా కలుపుకొని మనం కొద్దిగా ఇప్పుడు చూపించిన విధంగా అన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకు కొంచెం వాటర్ చేరి వంకాయ అనేది మనకు చక్కగా అయితే ఉడికిపోతుందండి. చూడండి కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వచ్చిందండి. కర్రీ మాత్రం మసాలా పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట. కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇది రోటీలోకి మనకి బగారా రైస్ అని రైస్లోకి కానీ మనకి వెజ్ బిర్యానీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం వాటర్ అనేవి కొంచెం దగ్గరికి అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి మసాలా పేస్ట్ అంతా మనకి వంకాయలోకి అయితే బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వంకాయ అయితే ఎంత బాగా ఉడికిందో. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.